నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను దేవిక. బీఆర్కే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. బులెటిన్లో ముందుగా డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. కల్తీ మద్యం కేసులో సిట్ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో భాగంగా సిట్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. నిందితులైన జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సిట్ విచారణలో బయటపడింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాలోకి 72 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు సిట్ గుర్తించింది. అలాగే జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి మరో 45 లక్షలు డిపాజిట్ అయినట్లు వెల్లడించింది. 2020 నుండి 2025 మధ్య జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య గణనీయమైన ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ తెలిపింది. ఈ కేసులో మొత్తం 13 మందిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కల్తీ మద్యం కేసులో సిట్ కీలక పురోగతిని సాధించింది. ఈ కేసులో భాగంగా సిట్ ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. నిందితులైన జనార్దన్ రావు, జగన్మోహన్ రావు బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ అయినట్లు సిట్ విచారణలో బయటపడింది. జోగి రమేష్ కు చెందిన స్వర్ణలత డెవలపర్స్ ఖాతాల్లోకి 72 లక్షలు ట్రాన్స్ఫర్ అయినట్లు సిట్ గుర్తించింది. అలాగే జోగి రమేష్ వ్యక్తిగత ఖాతాలోకి మరో 45 లక్షలు డిపాజిట్ అయినట్లు వెల్లడించింది. 2020 నుండి 2025 మధ్య జనార్దన్ రావు, జగన్మోహన్ రావు మధ్య గణనీయమైన ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సిట్ తెలిపింది. ఈ కేసులో మొత్తం 13 మందిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని సిట్ అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఓకే దేవిక, ఆంధ్రప్రదేశ్ లో సంచలనం కలిగించిన నకిలీ మద్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏదైతే ఉందో ఈ సిట్ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తం 8 మంది నిందితుల పైన ఎక్సైజ్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన అన్నతోనే ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహన్ రావు వీళ్ళిద్దరూ కూడా నకిలీ మద్యం దందాన్ని మొదలుపెట్టారని చెప్పేసి ఛార్జ్ షీట్ లో ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారవుతుందని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా జనార్దన్ రావుతో కలిసి ములకల చెరువులో కూడా జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా సిట్ దర్యాప్తులో తేలినట్టుగా కూడా ఈ ఛార్జ్ షీట్ లో పేర్కొనడం జరిగింది. మొత్తం 8 మంది నిందితుల పాత్రను సిట్ అధికారులు వివరిస్తూ ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయడం జరిగింది. నకిలీ మద్యానికి సంబంధించిన ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావు ఈ కేసులో A1 గా ఉన్నారు. ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఈ కేసులో A2 గా ఉన్నారు. కీలక పాత్ర పోషించినట్లుగా కూడా వీళ్ళిద్దరూ ఛార్జ్ షీట్ లో అధికారులు పేర్కొనడం జరిగింది. నిందితులు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాల ఏర్పాట్లు చేసిన విషయాన్ని సిట్ ధృవీకరించింది. అంతేకాకుండా ఛార్జ్ షీట్ ప్రకారం జగన్మోహన్ రావు, జనార్దన్ రావులు, జోగి రమేష్, జోగి రాము ఎవరైతే జోగి రమేష్ సోదరుడు జోగి రాము ఉన్నారో 2-3 వాళ్ళిద్దరికి కూడా జగన్మోహన్ రావు, జనార్దన్ రావు వీళ్ళిద్దరూ కూడా 2-3 నెలలకు ఒకసారి 3 నుంచి 5 లక్షలు ముట్ట చెప్పేవాళ్ళని చెప్పేసి కూడా ఛార్జ్ షీట్ లో పేర్కొనడం సిట్ అధికారులు పేర్కొనడం జరిగింది. కొన్నిసార్లు జనార్దన్ రావు నేరుగా వెళ్ళి జోగి రమేష్ కు డబ్బులు ఇచ్చేవాళ్ళని చెప్పేసి కూడా కొన్ని ఆధారాలు అని చెప్పేసి సిట్ దీనిలో వెల్లడించడం జరిగింది. ఛార్జ్ షీట్ వెల్లడించడం జరిగింది. 2006 నుంచి కూడా 2019 వరకు జోగి రమేష్, జనార్దన్ రావులు వ్యక్తిగత పరిచయాలు ఉండేవని చెప్పేసి సిట్ పేర్కొంది. జోగి రమేష్ స్వర్ణ బార్ ని నిర్వహించేవాడు. ఈ స్వర్ణ బార్ లో జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము కూడా భాగస్వాములుగా ఉండేవాళ్ళు అని చెప్పేసి సిట్ వివరించింది. అంతేకాకుండా 2019లో దీని పేర్లు చెర్రీస్ బార్ గా మార్చారని చెప్పేసి కూడా సిట్ ధృవీకరించింది. 2017లో ఇబ్రహీంపట్నంలో బార్ల సిండికేట్ లో రమేష్, జోగి రాములు కూడా కీలక పాత్ర వహించినట్టుగా కూడా సిట్ అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఈ కేసులో ఛార్జ్ షీట్ అయితే దాఖలైంది. ఈ ఛార్జ్ షీట్ దాఖలైపోయింది కాబట్టి నెక్స్ట్ వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఛార్జ్ షీట్ ముఖ్యంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు విచారణని ప్రభావితం చేస్తారని చెప్పి ఛార్జ్ షీట్ దాఖలయ్యే వరకు కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇప్పుడు ఛార్జ్ షీట్ దాఖలైంది కాబట్టి ఇకపైన వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఇప్పటికి ఈ ఛార్జ్ షీట్ సిట్ ఫుల్ స్టాప్ పెట్టేస్తే అయిపోతుంది. లేదంటే కనుక మళ్ళీ ఇంకో 2 ఛార్జ్ షీట్లు వేయాల్సి వస్తే కనుక ఆ ఛార్జ్ షీట్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు కూడా వీళ్ళకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కేసులో మొత్తంగా చూసుకుంటే మొత్తం A1 గా అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నారు, A2 గా జగన్మోహన్ రావు ఉన్నారు, ఎస్ రవి అనే ఆయన A4 గా ఉన్నారు, బాటల్ దాస్ అనే ఆయన A7 గాను, ప్రదీప్ దాస్ అనేది A8 గాను, శ్రీనివాస్ రెడ్డి అనే ఆయన
మనకు A11 గా ఉన్నారు, కళ్యాణ్ అనే ఆయన A12 గా ఉన్నారు, తిరుమల శెట్టి శ్రీనివాసరావు అనే వారు A13 గా ఉన్నారు. మొత్తం ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా సిట్ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసింది. మొత్తం మీద ఈ కేసులో కొన్ని ఆధారాలు, ప్రాథమిక ఆధారాలు అయితే జోగి రమేష్ కి, జోగి రాముకి, ప్లస్ అద్దేపల్లి జగన్మోహన్ రావుకి, అద్దేపల్లి జనార్దన్ రావుకి వీళ్ళందరి మధ్యలో కొన్ని ట్రాన్సాక్షన్ జరిగినాయని చెప్పేసి ఏదైతే జోగి రమేష్ కు సంబంధించిన ఒక కంపెనీ, స్వర్లత కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీకి డబ్బులు రెగ్యులర్ గా వేసేవాళ్ళని చెప్పి జగన్మోహన్ రావు, జనార్దన్ రావు ఎదురు రెగ్యులర్ గా వేసేవాళ్ళని చెప్పేసి ఆ కంపెనీ దానికి సంబంధించిన స్టేట్మెంట్లు తీయడం, అంతేకాకుండా రాముకు సంబంధించిన పర్సనల్ అకౌంట్లు కూడా దీన్ని మ్యాచ్ చేసి చూడడం, వీళ్ళు ఈ ఎంత డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది మొత్తం సుమారుగా ఒక అకౌంట్ లో 75 లక్షలు, మరొక అకౌంట్ లో 1,70,00,000 చిల్లర ఇలా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా కూడా గుర్తించింది. మిగిలిన ట్రాన్సాక్షన్స్ అన్ని బై హ్యాండ్ అంటే చేతి ద్వారా ఇవ్వడం, మ్యాన్ టు మ్యాన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా సిట్ అధికారులు గుర్తించారు. టోటల్ గా ఈ కేసుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్, బేసికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా సిట్ అధికారులు సంపాదించారు. ఆ మేరకు ఛార్జ్ షీట్ లో ఆధారాలకు సంబంధించిన ప్రతిదీ కూడా పొందుపరచడం జరిగిందని చెప్పేసి కూడా సిట్ అధికారులు మేజిస్ట్రేట్ ముందు చెప్పడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.